వైభవ్ సూర్యవంశి ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు దుమ్మురెత్తున్నాడు. వందల వికెట్లు తీసిన బౌలర్లను కూడా ఉతికి ఆరేస్తున్నాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు. పంజాబ్ సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న ఆటలో కూడా ఈ రోజు కేవలం 16 బాలుల్లో 40కి పైగా పరుగులు సాధించి అందులో 5 సిక్స్లు బాదాడు. మొత్తంగా ఏ బంతిని చూసినా బౌండరీకి బాదాలి అనే ఆయన తపన అనేది ఇప్పుడు మొత్తంగా పెద్ద పెద్ద బౌలర్లనే ఆశ్చర్యపరుస్తుంది, భయపెడుతుంది. అబ్బో సూర్యవంశిని అవుట్ చేయాలి అనే ఒక తపనతోని ఆయనకు వేసిన బాల్ వేయకుండా బౌలర్లంతా కూడా జాగ్రత్త పడుతున్నారు. మొత్తంగా ఈ ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఈసారి వైభవ్ సూర్యవంశి ఒక హాట్ టాపిక్ గా మారాడు. వరుసగా ఫామ్ అవుతూ తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒక మ్యాచ్ లో క్లిక్ అయి మరో మ్యాచ్ లో ఫామ్ లో లేకపోవడం అనేది సర్వసాధారణంగా చాలా మంది క్రికెటర్ల వద్ద మనం చూస్తుంటాం. కానీ వైభవ్ సూర్యవంశి మాత్రం ఈ ఐపీఎల్ లో వరుసగా ఫామ్ ను ప్రదర్శిస్తూ మొత్తంగా ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఒక హాట్ టాపిక్ గా మారాడు. ముఖ్యంగా సిక్సర్ల మహారాజుగా చెప్పుకునే క్రిస్ గేల్ రికార్డు కూడా బ్రేక్ చేయగలిగే ఒకే ఒక్క యోధుడిగా కూడా ఇప్పుడు సూర్యవంశికి సంబంధించి ఒక చర్చ జరుగుతుండడం విశేషం.